నీ విశ్వాస జీవితానికి సవాలు వస్తే, వివాహ సందర్భం వస్తే, పిల్లలకి పెళ్లి చేయాల్సి వస్తే, గృహప్రవేశం చేయాల్సి వస్తే, కంపెనీ చచ్చిపోతే, అది నీ పరీక్ష సమయం. అక్కడ నిలబడాలి. బంధుమిత్రులందరూ ఏదో చెప్తుంటారు, మేము అలా చేయం. నిలబడాలి. అందరూ వచ్చి సలహా ఇస్తారు. అసలు మనం పై విచారణకర్తగా, ఆలోచనకర్తగా మనం పెట్టుకున్నట్టు చెప్తాడు వచ్చి, ఏంటో తలక తెలిసి అసలు నువ్వు ఎవడవరా, ఏనాడు కంపుకొచ్చావా, ఇప్పుడు మాకు ఉపయోగపడ్డావా, మేము ఈ స్థితికి రావడానికి నువ్వేమన్నా పావలా ఉందా, నువ్వు ఎవడు సలహా ఇవ్వడానికి అసలు అని దమ్మిలకు లేక. అంటే మరి అందరూ అండి ఎవడాడు, అందరూ నీ శ్రేయోభిలాషల, నీకోసం కష్టపడ్డ వల్ల, నీ దుఃఖంలో చూసిన వల్ల, నీ దేని దశలో నీకు తోడు ఉన్న వల్ల ఎవడాడు. నువ్వు ఎప్పుడు పిలిచినా వచ్చి తిని అది అడిగిపోయేదాకా నీ క్లాస్ బీకి వెళ్ళిపోయినాడు కదా. నా మీద ఆడటం కాదు, బంధుమిత్రులందరూ ఉపయోగపడండి. మరి మీకు అంత రోషం ఉంటే దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి కాకపోతే మీ బిడ్డలకి, మీ బంధువులకి ఉపయోగపడకపోతే ఎందుకు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నువ్వు? మరి ఇంట్లో పెళ్లి వస్తేనో, సావు వస్తేనో, కష్టం వస్తేనో, రోగం వస్తేనో వాళ్ళ పక్షం నిలబడ్డావు నువ్వు. ఆ సాక్ష్యం ఉందా? నువ్వు మాట్లాడక అరుగుడివి. నీ మాట వినకపోతే అది ఖచ్చితంగా తప్పు. నిలబడ్డా వాళ్ళ కోసం నువ్వు ఎన్నో చేసావు. ఆ కృతజ్ఞత ఉండాలా, గౌరవం ఉండాలి, మాట వినాలి, అది పద్ధతి. నువ్వు ఆరగించడం తప్ప 10 రూపాయలు పని చేయలేదు ఎప్పుడు. నువ్వు అన్ని పదార్థాలు టేస్ట్ చెప్పాలంటే నీ తర్వాతే మాట్లాడటం ఎందుకు. నువ్వు మహా మాట్లాడితే వంట కొంచెం మాట్లాడు, మొన్నసారి ఫంక్షన్లో బాగున్నాయి, వాళ్ళు బాగా పని చెప్పు, నువ్వు అందుకు స్పెషలిస్ట్ కాబట్టి. ఎవరైనా ఫీల్ అయితే ఫీల్ అవ్వడం నాకు ఇబ్బంది ఏం లేదు. అర్హత లేకుండా సలహాలు ఇచ్చి పిల్లల మనసులు పాడు చేయకండి పెద్దవాళ్ళ పేరు మీద. నచ్చకపోతే కుదురుకున్నాను అంతే. అయ్యో పాపాడు చిన్నపిల్లడు చిన్న వయసులో బయటకు వచ్చాడు, రోడ్డు పడ్డాడు, వాడికి ఏం ఆధారం లేదు, తిప్పలు పడుతున్నాడు. 10 రూపాయలు సాయం చెప్పిన ఆదరించి మాట, ఒక్క మాట మాట్లాడే బతుకులు ఎప్పుడైనా పోనీ నాన్న నీకేం 10 రూపాయలు చేయలేకపోతున్నావు కానీ నీకోసం ప్రార్థన చేస్తున్నారా, ఒక్క మాట అన్నావు నోటికి ఎప్పుడన్నా? 10 రూపాయలు పని చెప్పినా కష్టంలోకి నిలబడ్డ, వీళ్ళు పక్కన నిలబడ్డావు కనీసం.